ప్రాజెక్టుల పూర్తిలో దేశంలోనే మేటిగా ఏపీ నిలవాలి. రాష్ట్రంలో చేపట్టిన 1,40,000 కోట్ల రూపాయల రహదారుల ప్రాజెక్టులను 2029 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. జాతీయ రహదారుల సంస్థ, కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ చేపట్టిన వివిధ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా కార్యాచరణ ఉండాలని సీఎం స్పష్టం చేశారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. జాతీయ రహదారుల నెట్వర్క్ విస్తరణ, రాష్ట్ర రహదారులు, రోడ్ డెన్సిటీ పెంపు, ప్రస్తుతం ఏపీలో చేపట్టిన ఎన్హెచ్ ప్రాజెక్టుల పురోగతి, కొత్త రహదారుల నిర్మాణం తదితర అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. సరుకు రవాణా వ్యయం గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్రంలో రహదారుల నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట, విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం ఓడరేవులను ఈ జాతీయ రహదారులతో అనుసంధానించాలని ఆదేశించారు. ఈ పోర్టులకు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా సరుకు రవాణా చేసేలా, హింటర్ ల్యాండ్ ను కనెక్ట్ చేసేలా రోడ్లను నిర్మించాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టులను పూర్తి చేసే విషయంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ బ్రంచ్ మార్గంగా ఉండాలని ఆదేశించారు. ప్రస్తుతం 2 లేన్లుగా ఉన్న రహదారులను 4 లేన్లుగా, 6 లేన్లుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పి ఆదేశించారు. ప్రస్తుతం 42,144 కోట్ల రూపాయల విలువైన జాతీయ రహదారుల నిర్మాణం పురోగతిలో ఉన్నాయని, వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాజధాని అమరావతిని అనుసంధానించే బెంగళూరు, కడప, విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనులు 2027 కల్లా పూర్తి కావాలని సూచించారు. ఖరగ్పూర్ అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకి కూడా త్వరలోనే డిపిఆర్ సిద్ధం చేయాలని ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తయితే ప్రజలకు తక్షణం ప్రయోజనం కలుగుతుందన్నారు. రాష్ట్రంలో ప్రాధాన్యత క్రమంలో చేపట్టాల్సిన వివిధ రోడ్డు ప్రాజెక్టులకు కూడా అనుమతులు తీసుకుని వేగంగా పనులు చేపట్టాలని సూచించారు. కేంద్రానికి ఇవ్వాల్సిన ప్రతిపాదనలు కూడా తక్షణమే సమర్పించాలని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం, రాయ్పూర్, అమరావతి, మూలపేట పోర్ట్, జగదల్పూర్, రాయ్పూర్లను కూడా అనుసంధానించేలా రహదారుల నిర్మాణం జరగాలని సీఎం నిర్దేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రహదారి నెట్వర్క్ ను మరింత విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని రహదారులు, భవనాల శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. 2,500 కోట్ల రూపాయలతో 6,054 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపట్టేందుకు కార్యాచరణ చేపట్టామని అధికారులు తెలిపారు. ఆధునిక టెక్నాలజీ ద్వారా రహదారుల నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు వివరించారు. డేనిష్ ఫైబర్, వేస్ట్ ప్లాస్టిక్, బిటుమిన్, తిరుపతి ఐఐటి రూపొందించిన నానో కాంక్రీట్ టెక్నాలజీ ద్వారా ప్రయోగాత్మకంగా రోడ్లను వేస్తున్నామని తెలిపారు. 45,000 కిలోమీటర్ల రాష్ట్ర జిల్లా రహదారులో ఎక్కడా గుంతలు లేకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. రహదారుల నిర్వహణకు అవసరమైన నిధులను సమకూర్చుకోవాలని సూచించారు. రామ్స్ టెక్నాలజీ ద్వారా రోడ్ల పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పీపీపీ కింద 709 కిలోమీటర్ల మేర 12 రహదారులను కూడా చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్లను పటిష్టంగా నిర్మించాలని ఆదేశించారు. ఈ సమీక్షకు రహదారుల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.